కేసీఆర్ పక్కా 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 అని అంటున్నారు. కేసీఆర్ రాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. దాన్ని ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి మాటలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే వస్తాడా రాడా అని చెప్పడానికి చెప్తున్నా. ఆయన ఏమంటుండు, బీఆర్ఎస్ గెలిస్తే సన్న బియ్యం బంద్ అయితే అంటాడు, బీఆర్ఎస్ గెలిస్తే రేషన్ కార్డులు పోతాయి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే నీ ముఖ్యమంత్రి పదవి పోతా అని నువ్వే చెప్తున్నావా? అంటే ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రజల్ని భయపెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నావు. కానీ ఇక్కడ నడవదు. నువ్వు నిజంగా మైనార్టీలకు ఇచ్చేది ఉంటే నువ్వు ఆ రోజు ఒక ఎమ్మెల్యే పదవి లేదు, ఎమ్మెల్సీ పదవి లేదు, కనీసం చైర్మన్ పదవి లేదు. నువ్వు ఇవాళ ఎలక్షన్ ముందు వచ్చి నువ్వు అదే రోజు మంత్రి పదవులు ఇస్తే మైనార్టీ సోదరులు కూడా నమ్మట్లేదు. నీకు మైనార్టీలు ఇది ఓటు రావు రావు. కాబట్టి ఇవన్నీ జూటాలు బంద్ చేయండి, ఈ డ్రామాలు బంద్ చేయండి. వచ్చేది ఏ ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ